పల్నాడు జిల్లా నర్సరావుపేట విద్యుత్ భవన్లో రివ్యూ మీటింగ్లో పాల్గొన్న విద్యుత్ సీఎండీ పుల్లారెడ్డి జిల్లాల సమీక్షలో భాగంగా పల్నాడు జిల్లా వచ్చినట్లు తెలిపిన సీఎండీ పుల్లారెడ్డి బిల్డింగ్ రెవెన్యూ డిస్కనెక్షన్స్ వాటిపై సమీక్ష చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు పల్నాడు సర్కిల్ జిల్లా సమీక్ష సమావేశం చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. ఈ సమావేశంలో అన్ని విషయాలంటే కలెక్షన్స్, బిల్డింగ్ విషయము, రెవెన్యూ పరంగా బిల్డింగు, కలెక్షన్స్, అలాగే డిస్కనెక్షన్లు ఎలా చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ కలెక్షన్స్ వస్తుంది, బ్యాలెన్స్ రావాల్సిన అరియర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా రెవెన్యూ సైడ్ రివ్యూ చేస్తాం. అలాగే టెక్నికల్ సైడ్ కూడా సప్లై పొజిషన్ ఎలా ఉంది, ఇంటరప్షన్స్ ఎలా ఉన్నాయి, 33 kV లైన్స్ కానీ 11 kV లైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఇంటరప్షన్స్ తగ్గించాలి. అట్లాగే ప్రతి ట్రాన్స్ఫార్మర్లకు కూడా ఏబీ స్విచ్లు పెట్టాలి, ఎల్సీలు కూడా లేకుండా అవాయిడ్ చేసి కన్జ్యూమర్కు 24/7 సప్లై ఇంటరప్షన్ లేకుండా ఇవ్వాలనేదే మా ఆలోచన. దానికోసం టెక్నికల్ పరంగా కూడా ఈ సబ్జెక్టులన్నీ కూడా ఎక్కడ ఓవర్లోడ్ లేకుండా అడిషనల్గా ఆర్డిఎస్ఎస్ వర్క్స్ జరుగుతున్నాయి. వాటి ఫీడర్ బైఫర్కేషను, సగ్రిగేషన్ ఆఫ్ ఫీడర్సు, అలాగే ఎక్కడైనా కండక్టర్స్ డ్యామేజ్ అయింటే రీప్లేస్మెంట్ కూడా దాంట్లో ఆ స్కీమ్లో ఉంది. అవి కూడా రివ్యూ చేస్తున్నాం. అలాగే కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడన్నా అవసరం ఉంటే అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ఇంకా మా దగ్గర పెయిడ్ కేసెస్ ఒక 800 దాకా ఉన్నాయి. ఈ 5 నెలల్లో బాగా పెండెన్స్ తగ్గించాము. ఇంకా బ్యాలెన్స్ కూడా ఒక 3 monthsలో అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేసి సర్వీసెస్ అన్నీ కూడా రిలీజ్ చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్స్ ఈ ఏరియాలో కొద్దిగా థెఫ్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అది కూడా కొంత పబ్లిసిటీ ఇచ్చి జనాలు కూడా ఎక్కడెక్కడ ఏముంది, రైతులు కూడా కొంచెం రాత్రిపూట కూడా గస్తీ తిరిగి తర్వాత పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశాము. అయినా కూడా ఈ ఏరియాలో మాకు కంపెనీలో ఎక్కడ కూడా ఇంత ట్రాన్స్ఫార్మర్లు థెఫ్ట్ అనేది జరగడం లేదు. బట్ ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుంది. అవన్నీ కూడా వీలైనంత వరకు రీప్లేస్మెంట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. బట్ బాగా బర్డన్ అవుతుంది మాకు దానివల్ల. కొత్తగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సబ్స్టేషన్లు ప్రపోజ్ చేసాము. అవి కూడా త్వరలోనే టేకప్ చేస్తాం. ఇందాక మీరు అడిగినట్లు అగ్రికల్చర్ కూడా ఒక 3 నెలల్లో క్రియేట్ చేయడానికి మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం.